ఈ రోజు మనం వేల మంది యువత జీవితాలను మార్చేస్తుందని చెప్తున్న ఒక అంశం గురించి మాట్లాడబోతున్నాం. అదే డ్రాప్ షిప్పింగ్. సోషల్ మీడియాలో చూస్తే చాలా మంది కుర్రాళ్ళు ఖరీదైన కార్లు, లగ్జరీ ఇల్లు చూపిస్తూ మీరు ఇలాంటి లైఫ్ స్టైల్ని కేవలం ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు అని చెబుతుంటారు. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా, సొంత స్టోర్ లేకుండా గంటకు $10 సంపాదించవచ్చు చెబుతున్న ఈ డ్రాప్ షిప్పింగ్ నిజంగా అంత సులభమా? ఇది నిజమా? లేక కేవలం మరొక ఆన్లైన్ మోసమా? మీ కష్టార్జితాన్ని, మీ విలువైన సమయాన్ని ఇందులో పెట్టే ముందు తెర వెనుక ఉన్న పూర్తి సత్యాన్ని, డ్రాప్ షిప్పింగ్లో దాగి ఉన్న రహస్యమైన వాస్తవాలు మరియు అవకాశాలను తెలుసుకోవటం చాలా ముఖ్యం. అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి? ఆ మ్యాజిక్ వెనుక ఉన్నది? ముందుగా డ్రాప్ షిప్పింగ్ ఫార్ములాను సరళంగా అర్థం చేసుకుందాం. ఇది చాలా సులభం. మీరు ఆన్లైన్లో ఒక స్టోర్, వెబ్సైట్ క్రియేట్ చేస్తారు. మీరు అమ్మాలనుకుంటున్న వస్తువులను అందులో పెడతారు. కస్టమర్ మీ స్టోర్లో ఆర్డర్ చేస్తారు. మీరు ఆ ఆర్డర్ని, వస్తువులను తయారు చేసే కంపెనీకి, సాధారణంగా చైనాలోని అలీ ఎక్స్ప్రెస్ లాంటి ప్లాట్ఫామ్ పంపిస్తారు. తయారీదారు ఆ వస్తువుని మీ కస్టమర్కి నేరుగా పంపిస్తారు. ఇక్కడ మీరు కేవలం మధ్యవర్తిగా పనిచేస్తారు. మీరు ఎప్పుడూ స్టాక్ను మీ ఇంట్లో ఉంచుకోరు. ఇక్కడ ఆకర్షణీయమైన విషయం ఏంటంటే, ఒక వస్తువు ధర తయారీదారు దగ్గర ₹100 ఉంటే మీరు దాన్ని ₹200 అమ్మి ₹100 లాభం సంపాదిస్తారు. వినటానికి చాలా బాగుంది కదా? ఇదే ఈ మోడల్ ఇంత వైరల్ అవ్వడానికి కారణం. పెట్టుబడి తక్కువ, రిస్క్ 0 అని నమ్ముతారు. తర్వాత ది మోసం, మిత్. ఎందుకు అందరూ ఫెయిల్ అవుతారు? ఎక్స్పాన్షన్ ఆన్ ఛాలెంజెస్. డ్రాప్ షిప్పింగ్ మోడల్ నిజం, కానీ అది సులభం అని చెప్పటం మోసం. 90% మంది డ్రాప్ షిప్పర్లు 6 నెలల్లోనే వ్యాపారాన్ని మూసేస్తారు. ఎందుకంటే తెర వెనుక ఉన్న ఈ కఠిన వాస్తవాలు వారికి తెలియ. అంతులేని పోటీ, ఎండ్లెస్ కాంపిటీషన్. మీరు అమ్మాలనుకుంటున్న వస్తువుని ప్రపంచంలో లక్షలాది మంది అదే తయారీదారు నుంచి కొని అమ్ముతున్నారు. కస్టమర్ మీ దగ్గర ఎందుకు కొనాలి? కేవలం ₹10 తక్కువ ధరకే ఇంకో స్టోర్ అమ్ముతుంటే మీ స్టోర్ను ఎవరూ పట్టించుకోరు. ఈ పోటీలో నిలబడాలంటే మీకు గొప్ప మార్కెటింగ్ వ్యూహం అవసరం. మీ ప్రత్యేకత, యూనిక్ సెల్లింగ్ ప్రాపోజిషన్, యూఎస్పి ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం లేకపోతే మీరు ఫెయిల్ అవుతారు. హిడెన్ ఖర్చులు అంటే హిడెన్ కాస్ట్. జీరో ఇన్వెస్ట్మెంట్ అనేది అతి పెద్ద అబద్ధం. మీరు స్టోర్ క్రియేట్ చేయాలి, షాపిఫై లాంటి వాటికి నెలవారీ డబ్బు కట్టాలి, ముఖ్యంగా మార్కెటింగ్ చేయాలి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో పెయిడ్ యాడ్స్ పెట్టకుండా మీ స్టోర్కి ట్రాఫిక్ రాదు. ఈ యాడ్స్ ఖర్చులే చాలా మందిని నష్టాల్లోకి నెట్టేస్తాయి. మీరు కేవలం యాడ్స్ టెస్టింగ్ కోసమే ₹20,000 నుంచి ₹50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ టెస్టింగ్ పెట్టుబడి లేకుండా డ్రాప్ షిప్పింగ్ ప్రారంభించడం అంటే వ్యాపారంలోకి రాకముందే ఓడిపోయినట్టే. ఇక క్వాలిటీ కంట్రోల్ మీ చేతుల్లో లేదు. ఇది అతి పెద్ద సమస్య. మీరు స్టాక్ని చూడలేదు, ముట్టుకోలేదు. తయారీదారు పంపిన వస్తువు క్వాలిటీ బాగోకపోతే, లేట్ అవుతే లేదా విరిగిపోతే చెడ్డ పేరు వచ్చేది మీకే. కస్టమర్కి సారీ చెప్పి డబ్బు రీఫండ్ చేయాల్సి వస్తుంది. అంతేకాదు, నెగటివ్ రివ్యూల వల్ల మీ యాడ్స్ కూడా దెబ్బతింటాయి. మీ వ్యాపారం అకస్మాత్తుగా మూతపడే అవకాశం ఉంది. కస్టమర్ సర్వీస్ కోసం మీరు రోజంతా అందుబాటులో ఉండాలి. ఇక లాజిస్టిక్స్ మరియు ట్రాకింగ్ ఇబ్బందులు. ఎక్స్పాన్షన్ అండ్ లాజిస్టిక్స్. సాధారణంగా వస్తువులు చైనా నుంచి రావడానికి 3 నుంచి 5 వారాలు పడుతుంది. ఈ సుదీర్ఘ నిరీక్షణ కాలం కస్టమర్లను విసుగిస్తుంది, ముఖ్యంగా పండగ సీజన్లలో లేదా కస్టమ్స్ క్లియరెన్స్ ఆలస్యమైనప్పుడు. పరిస్థితి దారుణంగా ఉంటుంది. మీరు ఆర్డర్ ట్రాకింగ్లో తప్పుడు వివరాలు ఇస్తే మీ స్టోర్ను మోసపూరిత స్టోర్గా కస్టమర్లు భావిస్తారు. ఇక తర్వాత నిజం, ట్రూత్. డ్రాప్ షిప్పింగ్లో ఎలా సక్సెస్ అవ్వాలి? డ్రాప్ షిప్పింగ్ మోడల్లో విజయవంతంగా డబ్బు సంపాదించే ఆ 10% మంది ఏ రహస్యాన్ని పాటిస్తారు? వారు ఈ 3 సూత్రాలను అనుసరిస్తారు. సముచిత ఉత్పత్తి. సాధారణ వస్తువులను అమ్మటం మానేయండి. మీరు సమస్యను పరిష్కరించే అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒక ప్రత్యేకమైన ఉత్పత్తిని కనుగొనాలి. ఆ తర్వాత ఉదాహరణకి సాధారణ మొబైల్ కవర్లు కాకుండా వర్షంలో కూడా పనిచేసే బైకర్స్ కోసం ప్రత్యేక మొబైల్ కవర్ లాంటిది. ఇలాంటి వస్తువులకు పోటీ తక్కువ, లాభం ఎక్కువ ఉంటుంది. ఈ ఉత్పత్తిని కనుగొనటానికి మీరు ట్రెండింగ్ డేటా మరియు పోటీదారుల స్టోర్లను రోజువారీ విశ్లేషించాలి. ఇక బ్రాండింగ్ మరియు ట్రస్ట్.
మీరు కేవలం మధ్యవర్తిగా కాకుండా ఒక బ్రాండ్గా మారాలి. కస్టమర్ చైనా నుంచి వస్తువును కొంటున్నట్టు కాకుండా మీ బ్రాండ్ నుంచి కొంటున్నట్టు అనుకోవాలి. దీనికి మంచి వెబ్సైట్ డిజైన్, వేగవంతమైన కస్టమర్ సేవ మరియు పారదర్శకత చాలా అవసరం. మీ స్టోర్కు ప్రత్యేకంగా లోగో, ఒక స్టోరీ మరియు సోషల్ మీడియాలో చురుకుగా ఉండటం ముఖ్యం. ఇక వేగవంతమైన షిప్పింగ్ అంటే ఫాస్ట్ షిప్పింగ్ అండ్ ఆటోమేషన్. ఎక్కువ కాలం వేచి ఉండటమే డ్రాప్ షిప్పింగ్లో అతిపెద్ద మైనస్. దీనిని అధిగమించడానికి మీరు బాగా అమ్ముడవుతున్న వస్తువుల కోసం భారతదేశంలో లేదా మీ దేశంలోని లోకల్ సప్లయర్లను లేదా ఫుల్ఫిల్మెంట్ ఏజెన్సీలను ఎంచుకోవాలి. వస్తువులను 3 నుంచి 7 రోజుల్లో పంపేలా ప్రయత్నించండి. అలాగే కస్టమర్ సర్వీస్, ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ వంటి పనుల కోసం ఆటోమేషన్ టూల్స్ను ఉపయోగించడం ద్వారానే మీరు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇక తర్వాత డబ్బు సంపాదించాలనుకునే వారికి ఒక మాట, ఫైనల్ రియాలిటీ చెక్. డ్రాప్ షిప్పింగ్ అనేది మోసం కాదు, కానీ ఇది సులభంగా డబ్బు సంపాదించే మార్గం. గెట్ రిచ్ క్విక్ స్కీమ్ మాత్రం కాదు, ఇది నిజమైన వ్యాపారం. ఇక్కడ విజయం సాధించాలంటే పెట్టుబడి లేకుండా మొదలు పెట్టాలి అనుకోవద్దు. మార్కెటింగ్కు పెట్టుబడి పెట్టాల్సిందే. మీ ఆదాయంలో 50% తిరిగి మార్కెటింగ్, యాడ్స్ టెస్టింగ్ కోసం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. రోజుకు కొన్ని గంటలు పనిచేస్తే సరిపోతుంది అనుకోవద్దు. వస్తువుల పరిశోధన, యాడ్స్ ఆప్టిమైజేషన్, కస్టమర్ ఫిర్యాదులు, వీటన్నిటికీ మీరు పూర్తి సమయం శ్రమించాల్సి ఉంటుంది. మీకు కస్టమర్ సర్వీస్, మార్కెటింగ్, డేటా అనాలిసిస్ మరియు వ్యాపార మెలకువలు తప్పక తెలిసుండాలి. ఇక డ్రాప్ షిప్పింగ్ అనేది ఒక అద్భుతమైన ప్రారంభ వేదిక. స్టాక్ రిస్క్ లేకుండా వ్యాపారాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు కష్టపడటానికి సిద్ధంగా ఉంటేనే ఇది మీకు భారీ లాభాలు ఇస్తుంది. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. మీరు మొదలు పెట్టడానికి ముందు కనీసం 2 వారాలు ఉత్పత్తి పరిశోధనకి కేటాయించండి. మీరు మీ డ్రాప్ షిప్పింగ్ జర్నీని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? కామెంట్లలో తెలియజేయండి. మరిన్ని ఆన్లైన్ వ్యాపార రహస్యాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.